నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న క్రేజీ చిత్రం తాండేల్. ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రాబోతుంది. దాదాపు ఈ సినిమా కోసం 80 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టుగా సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తారీఖున గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. దాంతో ప్రమోషన్స్ పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇటీవల ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేశారు. బుజ్జి తల్లి అంటూ సాగే ఈ పాట అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ ను సాధించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ రెండో పాటను అద్భుతంగా కంపోజ్ చేసినట్టు సమాచారం. దాంతో ఈ పాట మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ పాట సాయి పల్లవి మరియు నాగ చైతన్య మధ్య వచ్చే మెలోడీ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. చందు ముండేటి ఈ సినిమాకు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఇదివరకే తండ్రిల్ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు తండేల్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. దుల్ల కొట్టేయడానికి తండేల్ వస్తున్నాడంటూ ఇటీవల విడుదల తేదీని అనౌన్స్ చేశారు. వాలంటైన్స్ డేకు ముందు ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. తండేల్ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఇటీవల పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి అంటూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లో 100 కోట్ల చిత్రం అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. తండేల్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.